సింధూర అయితే సత్యవతికిను బాలుకి అన్నం తీసుకుని వస్తుంది. దానికి నువ్వెందుకమ్మా తీసుకొచ్చావు అనేది అడుగుతూ ఉంటుంది సత్యవతి. ఆ మాటలకి ఇక నుంచి నేనే మీకు అన్నీ తీసుకొస్తాను, నేనే కదా మీకు వడ్డించేది అనేది అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి బాలు అయితే సింధూర కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక చంటి అయితే ఏంటి నువ్వు నాకు వడ్డించేదేంటి అని అయితే చూస్తూ ఉంటాడు. సరే దా కూర్చోండి తినిపిస్తాను, అమ్మ నాకు అవంతా ఎందుకు కానీ నాకు అన్నం పెట్టు అని చంటి అంటూ ఉంటాడు. ఇక చంచలం అయితే పైనుంచి చూసి సింధూర అనేది పిలబోతూ ఉంటుంది. ఇక సింధూర చంటికి కాదు నాకు ముందు భోజనం తినిపించండి అమ్మ అనేది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే కాదు నాకు ముందు తినిపించు అనేది అంటూ ఉంటాడు చంటి. ఇక సరే అని చెప్పి అలా అమ్మైతే అన్నం కలుపుతూ ఉంటుంది. అలా కలుపుతూ సింధూరతో అయితే చూస్తూ ఉంటాడు చంటి. నాకు అన్నం తినిపించు అని సింధూర అనేసరికి చంచలం అయితే సింధూరని పిల్లబోతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక నాకు పెట్టు అని అంటూ వాళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు చేతులు అయితే తన ముద్దని అలా అటు ఇటు కదుపుతూ ఉంటారు. అలా కదుపుతూ నాకు పెట్టు అని అంటూ చంటి అయితే సింధూర తలనైతే గుద్దేస్తూ ఉంటాడు. అలా గుద్దగానే ఒకసారిగా చంచలమ్మ చూసి అయ్యో సింధూర అనేది అంటూ అటుగా వెళ్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటి అని చెప్పి అన్నం తల పట్టుకుంటూ ఉంటుంది. ఇక చంటి కూడా తల పట్టుకుంటూ ఉంటాడు. అలా తల పట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఇదవుతూ ఉంటారు. ఇక సింధూర అయితే చంటికి చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసి సత్యవతమ్మ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూర చూసి అలా సిగ్గుపడుతూ ఉంటాడు.